తర్వాత ఎంక్వైరీ జరిగిన తర్వాత ఒకవేళ లేదనుకోండి సస్పెన్షన్ ఎత్తేయచ్చు, ఉందనుకోండి అప్పుడు కఠినమైన చర్యలు ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఏమీ చేయలేదు అనే చర్చ అయితే ఉంది ఇవాళ ప్రత్యర్థులకి, రాజకీయ ప్రత్యర్థులకి అదొక అవకాశం. ఒక్క నిమిషం కిరణ్, కోన రవి గారు కూడా జాయిన్ అయ్యారు మనతో. రవికుమార్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. రవికుమార్ గారు, ఎందుకు ఇటీవల కాలంలో ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి? అంటే మీది ఈ రకమైన ఇది కాదనుకోండి, మీరు ఎవరినో వృత్తిపరంగా ఒక టీచర్ను ఎవరినో గట్టిగా మందలించారు, లేకపోతే వేధించారని, ఆమె ఏదో సూసైడ్ అటెంప్ట్ చేసిందని ఆరోపణలు, అది తర్వాత ఇదైంది, అది కూడా మాట్లాడదాం. కానీ మొన్న ఆదిమూలం గారు కానీ, సత్యవేడు ఎమ్మెల్యే, ఇవాళ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కానీ ఎందుకు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి? ఇంకా కొన్ని కూడా అక్కడక్కడ వస్తున్నాయి. గుంటూరు ఈస్ట్ కానీ నజీర్ ఆయన మీద కూడా వచ్చాయి ఇట్లాగే వీడియోలు సంథింగ్ బయటకు వచ్చాయి. ఎందుకు వస్తున్నాయి రవి గారు? మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, మీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇది మీరు చెప్పింది వెంకటకృష్ణ గారు, ప్రజా జీవితంలో ఉండేటప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే అనేక రకాలైనటువంటి మనస్తత్వాలు, అనేక రకాలైనటువంటి వ్యక్తులు, వారికి ఉన్నటువంటి విభిన్నమైనటువంటి అభిప్రాయాలతో ప్రజలు ప్రజాప్రతినిధుల దగ్గర కానీ, రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర కానీ వస్తుంటారు. అయితే వారి అభిప్రాయాలకు అనుగుణంగా మనం లేనప్పుడు కానీ, లేదు వాళ్ళ ఆసక్తులకు అనుగుణంగా లేనప్పుడు కానీ ఎదురయ్యేటటువంటి సంఘటనలు కొన్ని ఉంటాయి. కొన్ని మనం కూడా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా కొన్ని మోరల్స్ అనేది మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నవేడేస్ ఈ సోషల్ మీడియా అది మంచిదనుకోవాలా చెడుదనుకోవాలా అని భావిస్తే మంచి కన్నా చెడునే ఎక్కువగా తీసుకెళ్లేటటువంటి ప్రక్రియలో సోషల్ మీడియా మొట్టమొదటి స్థానంలో ఉంది. గతంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలు ఉండేటప్పుడు ఈ పరిస్థితులు ఉండేవి కాదు. ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా ఇది అందరి చేతుల్లో ఉంది. ఒకడు ప్రింట్ మీడియా అంటే ఎవరో ప్రింట్ చేయాలి, ఆ ప్రింట్ చేసిన పేపర్ బయటికి రావాలి, దాన్ని చదువుకోవాలి. లేదు ఎలక్ట్రానిక్ మీడియా అంటే ఎక్కడైనా వార్తను షూట్ చేయాలి, ఆ షూట్ చేసిన వార్తను డిస్ప్లే చేయాలి, అప్పుడు దాన్ని చూడాలి. బట్ వేరే సోషల్ మీడియా ఏంటంటే ఇది ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది, ప్రతి ఒక్కరి కంట్లో ఉంది. కాబట్టి ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు తప్పనిసరిగా కొన్ని బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది, ఇందులో సందేహం లేదు. అయితే సోషల్ మీడియాలో ఒక్కొక్కసారి దుర్వినియోగం కూడా జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ నిన్న జగన్మోహన్ రెడ్డి నా పేరు ప్రస్తావించాడు. బహుశా జగన్మోహన్ రెడ్డి ఇదే మాటని నా జిల్లా వచ్చి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి అక్కడ ప్రజలే బుద్ధి చెప్తారు. కోన రవికుమార్ ఏంటనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని నేను కాదు. జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటో నాకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి తాలూకా వ్యక్తిగతమైన చరిత్రలు కూడా నాకు అంతకన్నా బాగా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇదే మాటని శ్రీకాకుళం జిల్లా వచ్చి మాట్లాడితే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని వాగడం కాదు. జిల్లా వచ్చి మాట్లాడితే అక్కడ చెప్తారు ప్రజలు ఏంటనేది. ఆ రోజు ఇట్ ఈజ్ మై యాజ్ ఏ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నాకున్నటువంటి పరిధిలో తప్పనిసరిగా అధికారులు ఉన్నటువంటి వాళ్ళు తప్పులు కానీ ఒప్పులు కానీ ఉండేటప్పుడు తప్పనిసరిగా ప్రశ్నిస్తాం, లేదు దానికి సంబంధించినటువంటి పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాం. అయితే దానిని కూడా కొంతమంది నన్ను బ్లాక్మెయిల్ చేయాలనో, లేకపోతే నన్ను ఏదైనా నా ఫేమ్ను బదనాం చేయాలనో ప్రయత్నం చేసేటప్పుడు తప్పనిసరిగా అదే ప్రయత్నంలో జరిగింది. దానికి జిల్లా యంత్రాంగం కానీ, జిల్లాలో ఉన్నటువంటి మీడియా కానీ, లేకపోతే జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక కమిటీని పంపించాడు కదా. ఏమి ఇచ్చారా కమిటీ రిపోర్టు? నేను జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నా. నీ మనుషులు వచ్చారు కదా, నీ వాళ్ళని పంపించావు కదా, ఏమి ఇచ్చారు వాళ్ళు? నీ జిల్లా అధ్యక్షుడిని మాట్లాడమను, నీ జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులు మాట్లాడమను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నీ చరిత్ర ఏంటో నాకు తెలుసు, నీ వ్యక్తిగత చరిత్ర ఏంటో అంతకన్నా బాగా తెలిసిన వాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు మాట్లాడితే మా క్రెడిబిలిటీకి కానీ, మా క్యారెక్టర్ కానీ ఎటువంటి ఇది కూడా రాదు. అటువంటి తప్పుడు పనులు చేసేటటువంటి మనిషిని కూడా కాదు, అంతకన్నా ఇంకో పరిస్థితి కూడా ఉండదు. ఇది జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా కొంతవరకు ఎట్టి పరిస్థితిలో కూడా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని నియమ నిబంధనలకు కొన్ని కట్టుబడి ఉండాల్సిందే. వారి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలతో తావులేదు. ఎట్టి పరిస్థితిలో కూడా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలి.
ఒకవేళ దానికి భిన్నంగా ఉండేటప్పుడు తప్పనిసరిగా మనం